కానీ ఏదన్నా పంట నష్టంలో మరి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ మరి ఏదైతే రైతు భరోసా విషయంలో కానీ బ్యాంకు లోన్ల విషయంలో కానీ సున్నా వడ్డీ విషయంలో కానీ అన్నీ కూడా ఈ కౌలు కార్డు ద్వారా ఈ కౌలు రైతులందరూ కూడా పొందటం జరిగేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలి కొదిలేసే పని చేశారు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కౌలుదారి 10 లక్షల మందికి చేయాలని టార్గెట్ పెట్టుకుని 9,30,000 మందికి కార్డులు కల్పించే కార్యక్రమం చేసినా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా సహకరించకుండా కౌలుదారి కార్డులు 9,30,000 మందికి చేసినా వాళ్ళకి మరి విత్తనాల సబ్సిడీలో కానీ సున్నా వడ్డీలో కానీ అయితే రైతు భరోసా ఎలాగ లేదో వాళ్ళేదో ఇదన్నారు, ఇది మన అన్నదాత సుఖీభావ అని ఏదో పెట్టారు, అది 26,000 రూపాయలు చెప్పారు. ఆ 26,000 రూపాయలు కూడా ₹1 ఇచ్చే కార్యక్రమం చేయలేదు. అది కేంద్రాన్ని నుంచి వచ్చింది మాత్రం అది వచ్చింది. వీళ్ళు ఇచ్చేది మాత్రం ఏమీ చేయకుండా రైతులకి గాలి వదిలేసే కార్యక్రమం చేశారు. ఇవాళ కౌలుదారి రైతులు బాధ వర్ణాతీతం. ఇచ్చేదంటే ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక, అందులో మెయిన్ కౌలుదారులు 70-80% రైతాంగం కౌలుదారులే. కాబట్టి అందులో 10 లక్షల మంది కౌలుదారులకి సెంటు భూమి కూడా లేని వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 10 లక్షల మంది కూడా వాళ్ళకి సెంటు భూమి కూడా లేదు. ఓన్లీ కౌలు చేసే దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు. వాళ్ళకి ఈ కార్డులు చేసి ఒక చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పెద్దపేటేసి ఎన్నో రకాలుగా మేలు చేసే కార్యక్రమం చేశారు. పంట నష్టం వచ్చినా మరి బ్యాంకు రుణాలు ఇవ్వాలి. ఏం చేతంటే ₹3, ₹5 వడ్డీలు తెచ్చుకుని నడ్డిరిగిపోయే పరిస్థితి దారుణాతి దారుణంగా. ఏం చేతంటే వాళ్ళ రైత దగ్గర మళ్ళీ మన దళారీ ఎంటర్ అయిపోయి అక్కడ కూడా ₹200 లాస్ అయిపోతుంది కౌలుదారి రైతులకి. అది లాసు, మళ్ళీ ఇంట్రెస్ట్ లాసు. ఇది ప్రతిదీ కూడా మూలికే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈ కౌలుదారి కార్డు లేకపోవటం వల్ల మరి కౌలుదారి రైతు చాలా బాధ నరకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఏ మాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వం అస్సలు ఆలోచనే చేయకుండా మరి ఇంత గతంలో చెప్పేవారు వ్యవసాయం దండగా అంటాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడే నీకు వ్యవసాయం దండగా అదే కనపడుతుంది, అదే రీతిలో వాళ్ళ పాలన ఉంది. ఇవాళ ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా మరి వాళ్ళ కౌలుదారులకు మేలు చేయాలని తపన లేకుండా ఆ కౌలుదారిని గాలికి వదిలేసిన ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి, ఎందుకంటే 15 రోజులు ఉంది ఇంకా నెక్స్ట్ మళ్ళీ పంట వేయటానికి 15 రోజులు టైం ఉండగా ఈ 15 రోజులు ఏ మాత్రం కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. వ్యవసాయం మరి ఏం చేయాలో ఆలోచించే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. అలాగే ఈ అధికారులను కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక బాధ్యతగా కలెక్టర్లకి దిశ నిర్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి నాకు ఈ రకంగా కౌలుదారికి చేయాలి, అక్కడ రైతులకి కౌలుదారికి అనుసంధానకర్తగా మీరుండి 11 నెలలే వాళ్ళకి కౌలుదారి కార్డు వర్తించేటట్టు మళ్ళీ నెక్స్ట్ రెన్యువల్ చేసుకునేటట్టుగా ఏర్పాటు చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా 70-80% ఉన్న కౌలుదారి రైతాంగాన్ని గాలి కొదిలేసి అమరావతి భ్రమరావతి ఆ అమరావతిలో 3 పంటలు పండే పంటను ఇంకొక 40,000 ఎకరాలను కూడా తీసుకుంటానికి ఆలోచనలతోటే ముందుకెళ్తున్నారు. కానీ ఈ రాష్ట్రానికి మరి అన్నదాత అయిన మెజార్టీగా 70-80% పండిస్తున్న కౌలుదారిని ఆదుకోవాలనే ఆలోచన ఏమాత్రం కూడా లేకుండా ఈ ప్రభుత్వం మరి ఇలా నడుస్తుందంటే చాలా బాధాకరం, దారుణం, హేయమైన పని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ రైతాంగం ఎక్కడికి వెళ్ళినా సరే అలో లక్ష్మణ ఎవరికి చెప్పుకోవాలి,
ఎమ్మెల్యేనా కనపడ్డు, అధికారుల ఏం చెప్పినా చెవులో శంఖమూదినట్టే. ప్రభుత్వం ఏమీ పట్టించుకుంటుంది. ప్రభుత్వం పైనుంచి బాధ్యతగా పట్టించుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దీని మీద మీటింగులు పెట్టి రైతాంగాన్ని లాస్ట్ గింజ వరకు కొనాలనే ఆలోచన లేదు. ఇవాళ మా ఓన్లీ వెస్ట్ గోదావరి జిల్లా తీసుకుంటే 10 లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం పండింది. దాంట్లో 6 లక్షలు టార్గెట్ ఇచ్చారు. మళ్ళీ మొన్న రైతులందరూ గొడవ చేసి రోడ్డెక్కి మరి మా ఈస్ట్ గోదావరి కానీ ఇక్కడికైనా గొడవ చేస్తే ఇంకొక 1 లక్ష పెంచారు. మరి 3 లక్షల పండిన ధాన్యం ఎవరికి అమ్ముకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి? ముందొచ్చిన రైతులు అమ్మేసుకున్నారు, తర్వాత రైతుల పరిస్థితి ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ అందులో చాలామంది కౌలుదారి రైతులు బలైపోయి ఉన్నారు, దాంట్లో ఇరుక్కుపోయి. ఎవరికి అమ్మాలో తెలియదు, ఎవరికి ఇయ్యాలో తెలియదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు తడిసిన ధాన్యమైనా, మొక్క మొలిసిన ధాన్యమైనా, మొక్కైన ధాన్యమైనా లాస్ట్ గింజ వరకు కొనిపించండి, రైతులకి అండగా నిలవాలి మనం అని చెప్పి మాకు అన్ని ఆదేశాలు ఇచ్చేవారైనా. ఈ పంట పండి చేతికి వచ్చిన ధాన్యాన్ని మళ్ళీ మిల్లుకి వెళ్ళే వరకు మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసాం. పంట వేసినప్పుడు మరి ఏదైతే మరి ఈ మన రైతుకి అండగా ఉండాలి, రైతుకు మేలు జరగాలని మరి అన్నీ కూడా చేసే కార్యక్రమం చేసేవారు. మరి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే భరించి మరి నష్టపరిహారం లేకుండా ఆ నష్టం జరిగినప్పుడు ఆయనకి రైతుకు చెందే విధంగా అన్నీ కూడా చేసేవారు. ఇవాళ గాలి కుదిరేసారు ఇన్సూరెన్స్. ఏమీ కూడా పట్టించుకోకుండా మరి ఈ ప్రభుత్వం రైతు నడ్డిరిసే కార్యక్రమం చేస్తుంది. ఇవాళ చూడండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవాళ ఇంకా 15 రోజులు ఉండగా మీరు ఏ కౌలుదారి రైతుకు కూడా కార్డు ఇచ్చే పరిస్థితిలో లేకుండా ఉన్నారంటే మీరు ఏంటంటే ఈ కార్డులు ఇప్పించిన కాడి నుంచి కూడా వీళ్ళకి కౌలుదారి రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలి, 0 వడ్డీ కూడా ఇవ్వాలి, ఈ బ్యాంకు రుణాలు ఇప్పించి వాళ్ళకు కూడా 0 వడ్డీ ఇవ్వాలి. వీళ్ళకి అన్నీ కూడా చేయకూడదనే మీరు తలంపుతోటి ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఏ మాత్రం కూడా మీరు రైతుల మీద శ్రద్ధ లేదు మీకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో కౌలుదారి రైతులను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారంటున్నాను. కౌలుదారి రైతులకి ప్రతి ప్రభుత్వం కూడా అండగా ఉండాలి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పేటేసి వాళ్ళకి చేసే కార్యక్రమం చేశారు. ఇలా రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులు ఉండగా వారిలో సొంత భూమి లేని వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి ఇన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమం చేశారు. గడిచిన 5 ఏళ్లలో మరి 6.70